కేటీఆర్ సహాయంతో బ్రెయిన్ ట్యూమర్ జయించిన బాలిక 6 ఏళ్ల క్రింద శరణ్యకు అండగా కేటీఆర్. 6 ఏళ్ల క్రితం నాటి సాయం మరువని బాలిక నేడు 10వ తరగతి పాస్ అయి కేటీఆర్ ను కలిసిన శరణ్య కష్టాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి నిరూపించారు. 6 సంవత్సరాల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి ఆయన అందించిన సాయం నేడు ఆ బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. 2019లో పారడైజ్ బాలంరాయ్కు చెందిన కె నారాయణ రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేసే వీరికి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం దాదాపు 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు లేకపోవడంతో బసవతారకం ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకగా వారు వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్లిష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ పూజిత ట్విట్టర్ వేదికగా కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి తన బృందాన్ని రంగంలోకి దింపారు. ట్వీట్ చేసిన అరగంటలోనే రిప్లై రావడమే కాకుండా మరుసటి రోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కేటీఆర్ చొరవతో శరణ్యకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితంగా చికిత్స లభించింది. చిన్నారి శరణ్యకు స్టంట్ వేయడంతో పాటు మేజర్ సర్జరీ నిర్వహించారు. సుమారు 3 లక్షల ఖరీదైన రేడియేషన్ థెరపీని కూడా కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించి ఉచితంగా చేయించారు. సర్జరీ నుంచి డిశ్చార్జ్ వరకు జరిగిన ప్రతి పరీక్ష, ఎంఆర్ఐ సహా ఖర్చులను కేటీఆర్ బృందమే భరించింది. మేము ఒక్క రూపాయి కూడా ఆసుపత్రిలో ఖర్చు పెట్టలేదు అని చిన్నారి తల్లి రాజేశ్వరి భావోద్వేగంతో తెలిపారు. నాటి సాయం నేడు కృతజ్ఞతలు. ప్రాణాపాయం నుంచి బయటపడిన శరణ్య ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 384 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తన ప్రాణాలు కాపాడిన కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలపాలన్న శరణ్య కోరిక మేరకు నేడు ఆ కుటుంబం కేటీఆర్ను నందినగర్ నివాసంలో కలిసింది. తమ బిడ్డను ఆరోగ్యవంతురాలని చేయడమే కాకుండా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చదువులో రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్కు శరణ్య తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి శరణ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.